బ్రేకింగ్ న్యూస్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు ఆయన గాంధీ భవన్ లో పలు సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ రోజు సుమారు 10 గంటలకు గాంధీ భవన్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగబోతోంది. అనంతరం 12 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ విజయ భేరీ సభ జరుగుతుంది. ఇక వీటన్నిటిలో కూడా ఖర్గే పాల్గొనబోతున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు ఆయనకు బిజీ స్కెడ్యూల్ ఉంది. గాంధీ భవన్ లో పలు సమావేశాల్లో పాల్గొంటారు ఆయన. ఇక ఆ తర్వాత ఈ రోజు సుమారు 10 గంటల సమయంలో గాంధీ భవన్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశానికి కూడా హాజరు అవుతారు. అనంతరం 12 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ విజయభేరీ సభ జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఖర్గే హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్కెడ్యూల్ అసలు ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో గాంధీ భవన్ కి మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలంతా కూడా చేరుకోనున్నారు. మొదటిగా రోసయ్యకు అక్కడ నివాళి అర్పించిన తర్వాత నేరుగా 10:30కు పీఏసీ మీటింగ్లో ఖర్గే హాజరు కానున్నారు. పీఏసీ మీటింగ్కి పెద్ద ఎత్తున పీఏసీ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్తో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, కొంతమంది పీఏసీ మెంబర్లు ఎవరైతే రీసెంట్గా ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా రానున్నారు. ప్రస్తుతం మనం తాజ్ హోటల్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నుంచి ఖర్గే ఇక్కడే ఉన్నారు. కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రివర్గం అంతా కూడా వచ్చి ప్రస్తుతం ఖర్గేతో భేటీ అయినటువంటి పరిస్థితి. పీఏసీ మీటింగ్లో చేయాల్సినటువంటి దిశానిర్దేశంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయాలపైన కూడా చర్చిస్తున్నారు. ఇక నిన్న ఇదే తాజ్ హోటల్లో పెద్ద ఎత్తున రీసెంట్గా క్యాబినెట్లో తమకు అవకాశం కల్పించాలి అని చాలామంది ఆశావాహులు ఉన్నారు. ప్రధానంగా మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, ప్రేమ్ సాగర్ కానివ్వండి, సేమ్ టైం సుదర్శన్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీఠం వేస్తూ బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాలా కమ్యూనిటీ నుంచి వివేక్ని, అదేవిధంగా మాదిగ కమ్యూనిటీ నుంచి అడ్లూరి లక్ష్మణ్కి కూడా ఇవ్వడం జరిగింది క్యాబినెట్లో అవకాశం. అయితే మిగతా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి రాలేదో వాళ్ళంతా కూడా నిన్న వచ్చి ఖర్గే కలిశారు. పెద్ద ఎత్తున ఒకవైపు మొన్నటి వరకు కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఇందులో భాగంగానే తమకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, తమ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తమకు నెక్స్ట్ అయిన అవకాశం కల్పించాలి అంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున వచ్చి కలిసినటువంటి సిచ్యువేషన్. ఇక చాలామంది నేతలు కూడా నిన్న ఖర్గేని వచ్చి కలిశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలపైన కూడా చర్చించారు. ఇక అనంతరం ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి తాజ్ హోటల్ నుంచి నేరుగా ఖర్గే గాంధీ భవన్ వెళ్ళనున్నారు. 10:30కు పీఏసీ మీటింగ్, 11:30 నుంచి 2 గంటల వరకు విస్తృత స్థాయి సమావేశం కూడా జరగనుంది. ఇందులో పెద్ద ఎత్తున పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 12 విభాగాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డీసీసీ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉంటారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 2 గంటల నుంచి 3 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సభలో కూడా ఖర్గే పార్టిసిపేట్ చేస్తారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. అయితే సర్తాజ్
ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్కి గల ఎజెండా ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి ఖర్గే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకున్నారు. పరిస్థితులపైన సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఈ నేపథ్యంలోనే వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ మీటింగ్ ప్రస్తుతం జరుగుతుందో పిఎస్సి మీటింగ్లో మొదటిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో ప్రతి ఒక్క నేతలకి కూడా తాజా రాజకీయాలపైన దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే కొంతమంది నేతలు పార్టీ లైన్ దాటుతూ ప్రవర్తించారు. అటు అనేక జిల్లాల్లో కూడా అనేక నియోజకవర్గాల్లో కూడా ఆదిలాబాద్లో ఏకంగా మంత్రిపైనే కంప్లైంట్ ఇవ్వడం, పటాన్చేరు లాంటి ఏరియాస్లో వర్గపోరు అవ్వడం అండ్ మోర్ ఓవర్ గజ్వేల్ లాంటి ప్రాంతాల్లో క్రమశిక్షణ చైర్మన్ పైన కంప్లైంట్ రావడం. ఇక వరంగల్ విషయానికి వస్తే ఏకంగా వరంగల్లో ఉన్నటువంటి ముఖ్య నేతల పైన కొండ దంపతులు చేసినటువంటి కామెంట్స్, దాని తర్వాత జరిగినటువంటి పరిణామం, ఇలా అనేక మంది యాక్చువల్లీ ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలతో ఫైట్ చేయాల్సినటువంటి సమయంలో సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే ప్రస్తుతం ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతూ పార్టీలో ఉన్నటువంటి నేతల పైన కామెంట్ చేస్తున్నారు. అది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దు, పార్టీ లైన్ దాటి ప్రవర్తించినటువంటి వాళ్ళకు వేటు తప్పదు అంటూ ఇప్పటికే పిఎస్సి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎస్ అర్థ చెప్పండి. హేమా, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇటు ఇంతకు ముందు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అట్ ద సేమ్ టైం సీఎం కూడా పలుమార్లు ఇష్యూని అడ్రస్ చేశారు. అయితే ఇప్పుడు ఖర్గే ఇష్యూని అడ్రస్ చేయడంతో కాంగ్రెస్లో లోపల జరుగుతున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సర్దుమణుగుతాయి అని అనుకోవాలా మనం? ఖచ్చితంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలు, తాజా పరిస్థితులపైన చర్చ జరపాలి, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని నిర్ణయించినట్టు హైకమాండ్ తెలుస్తుంది. ఎందుకంటే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సేమ్ టైం మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ చైర్మన్లతో మాట్లాడారు. మొత్తం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల నేతలంతతో కూడా కలిసి మాట్లాడినటువంటి సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉంది అండ్ మోరోవర్ చాలా మంది నేతలు డిసప్పాయింట్ ఉన్నట్టుగా గుర్తించారు. దీని అన్నిటికీ సంబంధించి ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇప్పటికే హైకమాండ్కి అందజేశారు. సో ఈ నేపథ్యంలో హైకమాండ్ దీనిపైన దృష్టి సారించింది. ఈ రోజు పిఎస్సి మీటింగ్లో కూడా పెద్ద ఎత్తున నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో ఎప్పుడైతే గాంధీ భవన్లో పిఎస్సి మీటింగ్ జరిగినటువంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులను ఉద్దేశించి మీకు ఇచ్చినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు దృష్టి సారించడం లేదు, స్థానిక ఎన్నికల బాధ్యత మంత్రులకు ఉన్నటువంటి మీపైనే ఉంటుంది, మోరోవర్ అక్కడికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు కానివ్వండి ఇతర అంశాలపైన కూడా మీరు శ్రద్ధ వహించలేదు అంటూ కూడా కొంతమంది మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇలాంటివి కూడా ఖర్గే దృష్టిలో ఉన్నాయి. సేమ్ టైం వర్గపోర్ కానివ్వండి, లేదంటే కొంతమంది నేతలు ఏకంగా గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితులు చూసాం. మహిళా కాంగ్రెస్ నేతలు కానివ్వండి, కొన్ని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ హైకమాండ్ దృష్టిలో ఉన్నాయి. గాంధీ భవన్లో మరొకసారి ధర్నాలు చేస్తే ఊరుకునేదే లేదు, పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించినా వేటు తప్పదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా సర్తాజ్ ఆల్రెడీ హైకమాండ్ దృష్టిలో ఉన్నాయి. సో ఖర్గే ఈరోజు ఖచ్చితంగా పిఎస్సి మీటింగ్లో ప్రతి ఒక్క పిఎస్సి మెంబర్స్తో పాటు ఇతర క్యాబినెట్ మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నేతలందరికీ కూడా స్థానిక ఎన్నికలే ధ్యేయంగా పనిచేయాలని చెప్పనున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసేటటువంటి 40,000 మందితో సభ నేరుగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పార్టీ ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోయి పార్టీ ప్రభుత్వం జోడెద్దులాగా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికి ఈరోజు ఖర్గే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్ షెడ్యూల్తో అయితే కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.